వృషభ రాశి వారికి జూలై 2026 ఈ మాసంలో గోచార గ్రహ ప్రభావం ఎలా ఉండబోతుందో పూర్తిగా జ్యోతిష్య దృష్టితో విశ్లేషించుకోబోతున్నామండి. ఈ మాసంలో ఒకవైపు మీ ఆర్థిక స్థితి అద్భుతమని చెప్పుకోవచ్చు. కారణం ఈ యొక్క రవిగ్రహం మీ యొక్క 2వ స్థానంలో ఉండి ఆదాయానికి చాలా శక్తివంతమైన స్థితిని ఆయన ఇండికేట్ చేస్తున్నారు. చతుర్థాధిపతి ద్వితీయంలో ఉన్నారు కాబట్టి. అలాగే గురు బుధ శుక్ర ఈ యొక్క 3 గ్రహాల యొక్క స్థితి కుటుంబం, ప్రయాణాలు, ప్రభుత్వ పనులు, పిల్లల యొక్క డెవలప్మెంట్, వివిధ రంగాల్లో మీకు మంచి ఫలితాలు తీసుకొస్తుంది. కానీ ఇదే సమయంలో కుజుడి యొక్క స్థానం సెన్సిటివ్గా ఉంది. వృషభ రాశిలో కుజుడు కూర్చోవటం ఈ రాశికి న్యూట్రల్ అని చెప్పవచ్చు, మిత్రస్థానం అయితే కాదండి. దీనివల్ల ఈ నెలలో కాస్త కోపం, ఆవేశం, తడబాటు నిర్ణయాలు తీసుకోవటం ప్రధాన సవాళ్లు కాబోతున్నాయండి. అందుకే ఈ వీడియోలో ఒక్కో భాగాన్ని కూడా విడివిడిగా, అంటే ఆరోగ్యం, ధనం, బిజినెస్, కుటుంబం, ప్రేమ, విద్యార్థులు, వాళ్ళ యొక్క ఫలితాలు, మరియు చివరిలో ముఖ్యమైన పరిహారాలు, ఇవన్నీ కూడా క్లియర్గా చర్చించబోతున్నాం. వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే పరిహారాల భాగంలో నేను కుజుడికి కోపతాపాలు నియంత్రించుకోవడం కోసం చాలా ప్రాక్టికల్గా సూచనలు ఇవ్వబోతున్నాను. ముందుగా జూలై 2026లో మీకు ప్రధానంగా పనిచేసే గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే, జూలై 6వ తారీఖున శుక్రుడు సింహరాశిలోకి, అంటే మీకు 4వ స్థానం నుంచి 5వ భావానికి సంచరిస్తాడు. జూలై 7న బుధుడు వక్ర గమనంలోకి వెళ్తున్నాడు. జూలై 16న సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడండి. ఇప్పుడు వృషభ రాశి పట్ల వీటి ప్రభావం ఏ విధంగా ఉంటుందయ్యా అని అంటే, ముఖ్యంగా కుజుడు మీ యొక్క జన్మ రాశిలోనే కూర్చొని ఉన్నారు. ఇది ఈ రాశికి మిత్రస్థానం అయితే కాదు. దీనివల్ల మీ యొక్క బాడీ శరీరంలో ఉష్ణం, స్వభావంలో తాపత్రయము, మాటల్లో కఠినత, చేతల్లో ఉద్రిక్త కనపడతాయండి. సూర్యుడు జూలై 1 నుంచి 15 వరకు 2వ స్థానంలో, 16వ తారీఖు తర్వాత 3వ స్థానంలోకి వెళ్తాడు. ఇది కుటుంబము, సంభాషణ, సాహసాలు, ప్రయాణాలు అనే రంగాల్లో మిమ్మల్ని చాలా యాక్టివ్గా ఉండబోతున్నట్టు కనిపిస్తూ ఉన్నాయండి. వృషభ రాశి వారికి ముఖ్యమైన సూచన ఏంటంటే కోపం నియంత్రణ. కుజుడు మీ యొక్క జన్మరాశిలో కూర్చోవడంతో అతిగా కోపం, చిన్న చిన్న విషయాల్లో తగాదాలు, ఎవరి మాటను ఓర్పుతో వినకపోవటం, టెన్షన్లో ఉండగానే పనులు చేయటం, ఇవన్నీ కూడా కాస్త పెరుగుతాయండి. ముఖ్యంగా జూలై 11 నుంచి జూలై 31 వరకు ఈ యొక్క ఆవేశం అనేది కాస్త పీక్ స్థాయిలో ఉంటుంది. ఈ సమయంలో మీరు తడబాటు నిర్ణయాలు తీసుకోవడం, బలమైన మాటలతో ఇతరులను బాధ పెట్టడము, ఆగ్రహంలో సొంత వస్తువులు కొంతమంది పగలగొట్టడం వంటి అవకాశాలు కాస్త కనపడుతూ ఉన్నాయి. కాబట్టి కొంచెం ఎమోషనల్ కంట్రోల్ పెట్టుకోవాలి. హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యపరంగా చూసుకుంటే అధిక రక్తపోటు, హెడేక్, నరాల టెన్షను, ఛాతీలో భారంగా అనిపించడం, మీరు చెప్పినట్టే ఈఎన్టీ సమస్యలు లేదా స్టమక్, కడుపు సంబంధమైన ఇబ్బందులు కాస్త పెరిగే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇలాంటి సమయంలో మల్టీ టాస్కింగ్ చేస్తూ